యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతి సాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం శ్రీపర్రు వాస్తవ్యులు ఘంటసాల చిరంజీవమ్మ గారు, లేట్ స్టీఫెన్ గారు కుటుంబం, కుమారుడు కోడలు ఘంటసాల దైవప్రసాద్ ప్రశాంతి గారు, మనుమలు హర్షద్ చరితన్ మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని అందిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం ప్రసారం కావలసిన క్విజ్ రేపటి దినం ప్రసారం చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చాం, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దైవ ప్రసాద్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రకటన గ్రంథ వాక్య ధ్యానాలు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. మా ప్రేక్షకులను దీవించండి. మీ కృపలో మమ్మలను వర్ధిల్ల చేయండి. వేసవికాలం రికార్డింగ్ స్టూడియోస్కు కావలసినటువంటి శీతలీయతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. గత రాత్రి 10వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. 10వ అధ్యాయంలో ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభువు వారి పోలికలతో, లేదంటే అటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక బలిష్టమైన దూత యోహానుకు ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని, ఆ దర్శనంలో ఒక నూతనమైన విషయాన్ని చెబుతూ వచ్చాడు. బలిష్టమైన దూత, ఇటువంటి దూతలు అనేకమైనవి ఇదే ప్రకటన గ్రంథంలో పలు పర్యాయములు వివరించబడ్డాయి. ఆ చిన్న పుస్తకం తీసుకొని తినమని, అది నోటికి మధురం, కడుపుకు చేదవుతుందని దేవుని సువార్త మర్మం ముగుస్తోంది. ఇటర్నల్ ప్లాన్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఫస్ట్ 3.5 yearsలో ప్రభు దగ్గరకు వచ్చేయటాన్ని బట్టి దేవుని సువార్త మర్మం సంపూర్ణమవుతోంది అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి అధ్యాయాలు, వాటి యందు ఉన్నటువంటి విశేషతలు మనం గ్రహించి అర్థం చేసుకోవటానికి అలంకార రీతిగా చెప్పబడినటువంటివి. సంఖ్యాపరమైనటువంటి విషయాలతో కూడాను మనం పరిశీలిస్తున్నప్పుడు అలంకార రీతిగా చెబుతున్నాడు. ఇక 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము అంటున్నాడు. ఈ ఆలయం ఎక్కడిది? ఇదే అధ్యాయంలో మనం 11వ అధ్యాయంలోనే 19వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడి ఉండగా దేవుని నిబంధన మందసం ఆయన ఆలయములో కనపడెను అన్నాడు. యోహాను గారిని కొలత వేయమని చెప్పినటువంటి ఆలయం ఎక్కడుంది? పరలోకంలో ఆలయం ఏమిటి? 11వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆలయం ఏమిటి అని చూచినప్పుడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవాలయాలను గురించిన వివరం తెలియాలి. మొట్టమొదట ప్రత్యక్ష గుడారం.
దేవుడు మోషే ద్వారా అనుగ్రహించింది. ఇశ్రాయేలీయులకు ప్రవేశం. తదుపరి దావీదు కుమారుడైన సొలొమోను ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టాడు. ఆ ఆలయాన్ని నెబుకద్నెజరు కూలదోశాడు. కోరేషు కాలంలో బబులోను చెరలో ఉన్నటువంటి వారిని విమోచించి వెనుకకు తిరిగి పంపి దేవుని యొక్క ఆలయం మరలా కట్టబడటం మనం చూస్తాం. భౌతికంగా కట్టబడిన రెండవ ఆలయం జెరుబ్బాబెలు నాయకత్వాన కట్టబడిన ఆలయం. ఆ తర్వాత హేరోదు చక్రవర్తి, యేసు ప్రభు జన్మించిన కాలంలో జీవించిన కాలంలో ఉన్నటువంటి హేరోదు మహారాజు ఈ యొక్క టెంపుల్ రిపేర్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ మూడవ టెంపుల్గా మనం చెబుతాం. ఆ తర్వాత దేవుని ఆలయం పరలోకంలో. మరి ఇదేమిటి? ఏ ఆలయాన్ని కొలత వేయమంటున్నాడు? ఏ ఆలయాన్ని కొలత వేయమంటున్నాడు? క్రీస్తు విరోధి పరిపాలనలో, అనగా 7 ఏళ్ల శ్రమల కాలపు వ్యవధిలో క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో ఒక ప్రత్యేక ఆలయం నిర్మించబడుతుంది యెరూషలేములో. అది భౌతిక సంబంధమైన ఆలయం. యెరూషలేములో ఉండబోయే ఆలయం అది. ఆ ఆలయం నందు ఉన్నటువంటి యూదా జనాంగం ప్రభువుని ఆరాధన చేయటానికి ఏర్పరచుకుంటారు. ఆ ఆలయంలోనే అపవిత్రమైన బలిని క్రీస్తు విరోధి నిలుపుతాడు. అది నిలిపినప్పుడు వాడు అబద్ధ మెస్సియా అని వారు గ్రహిస్తారు. కనుక ఒక ఆలయం కట్టబడాలి, దానిని కొలత వేయమంటున్నాడు. కొలత వేయమంటూ దానిలో ఆరాధిస్తున్న వారిని కూడా లెక్కించమంటున్నాడు. దే వర్ ప్రొటెక్టెడ్ పీపుల్, దే వర్ కౌంటెడ్ పీపుల్, వారు రక్షించబడిన వారు. దానికి 42 మాసాల సమయం ఆవరణాలను అన్యజనులు తొక్కటానికి అనుమతిస్తున్నాడు. యూదులు మాత్రమే దేవాలయంలో పరిశుద్ధ స్థలం ప్రవేశం. అయితే అన్యజనులు కూడా ఆ యొక్క ఆవరణాన్ని త్రొక్కటానికి 1260 దినాలు, 42 మాసాలు, 3.5 సంవత్సరాలు, 1260 దినాలు అనుమతించబడుతున్నాయి. 3.5 లిటరల్ ఇయర్స్. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి 3.5 సంవత్సరాల వ్యవధి ఒక ప్రాముఖ్యమైనటువంటి దర్శనం. అర్థం చేసుకోవటానికి చెబుతున్నాడు యోహాన్ గారికి. ప్రకటన గ్రంథంలోని అంశములన్నీ క్రానలాజికల్గానే జరిగిపోతున్నాయని అనుకోకండి. 11వ అధ్యాయంలో చెప్పినటువంటిది ఫస్ట్ 3.5 ఇయర్స్ ఆఫ్ ట్రిబులేషన్ 7 ఇయర్స్ పీరియడ్లో ఆలయం నిర్మాణం చేయబడుతుంది. ఆ ఆలయాన్ని కొలవమంటున్నాడు. దానికి ప్రత్యేకమైన కొలత వస్తోంది. ఎహెజ్కేలు గ్రంథంలో ఆలయం కొలవబట్టం కనిపిస్తుంది. కనుక ఈ ప్రత్యేకమైనటువంటిది యూదుల, అనగా రక్షించబడిన సమూహంలో ఉన్న వారి యొక్క భద్రతను జ్ఞాపకం చేస్తూ దేవర్ ప్రొటెక్టెడ్ బై ద లార్డ్ అనేటువంటిది తెలియచేయటానికి ఈ లెక్కలు వేయమంటున్నాడు. వారిలో ఒక్కరు కూడా తొలగిపోరు అని చెప్పటానికి ఈ లెక్కలు. ఆలయమునకు వెలుపట ఆవరణము కొలత వేసి విడిచిపెట్టేది అన్యులకు ఇవ్వబడింది. అది 42 నెలలు పరిశుద్ధ పట్టణం కాలుతో త్రొక్కుతారు. నేను 2 సాక్షులకు అధికారం ఇస్తాను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచిస్తారు. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సంవత్సరాలు, సంఖ్యలు, అంకెలు, దినములు ఇవన్నీ కూడా అలగోరికలు, ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి. లిటరల్గా తీసుకోవటానికి వీల్లేదని బైబిల్ పండితుల్లో కొందరు అభిప్రాయం. ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు వస్తుంది లిటరల్గా తీసుకున్నప్పుడు కూడాను. కనుక 2 సాక్షులు ఎవరు? ఇది క్రైస్తవుల్లో ఒక పెద్ద ప్రశ్న. 24 పెద్దలు ఎవరు? ఇదొక ప్రశ్న.
అనేక మంది 24 పెద్దలను గురించి కామెంటరీస్ కూడా, బైబిల్ కామెంటరీస్లో కూడా భిన్నమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్యూర్లీ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద చర్చ్ అని ఒకరు చెబుతూ అంటే, మరొకరు 12 గోత్రాల పెద్దలు 12 మంది అపోస్తులని చెబుతున్నారు. కానీ ర్యాప్చర్డ్ చర్చ్ యొక్క ప్రతినిధులుగా భావించడానికి ఎక్కువ అత్యధికమైనటువంటి అవకాశం ఉంది. అలాగే ట్రిబ్యులేషన్ మధ్యలో, శ్రమల కాలం మధ్యలో ఒక మహాసమూహం పరలోకాన్ని చేరింది. ఇది మహాశ్రమలలో నుండి వచ్చిన వారు అని చెప్పబడింది. అది ట్రిబ్యులేషన్ సెయింట్స్ అంటారు వారిని. శ్రమల కాలములో నుండి పరలోకానికి వచ్చిన పరిశుద్ధులు. వీరిని చాలామంది సంఘంగా భావిస్తున్నారు. వారు హతసాక్షులు. సంఘము 4వ అధ్యాయం ప్రారంభ వచనంలోనే ఎత్తబడినట్లుగా మనం చూసాం. దీనిని కొందరు బైబిల్ పండితులు, బైబిల్ను చదివిన వారు వేరొక రకంగా వర్ణించారు. ఎలాగున శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడుతుంది, శ్రమలు సంఘం అనుభవిస్తుంది అని. శ్రమల కాలం 7 ఏళ్ల శ్రమల కాలానికి విశ్వాసులు ఉండవలసిన అవసరం లేదు. ఇది అనేకమైనటువంటి ఉదాహరణలతో బైబిల్లో నిరూపణ జరిగింది. నేను గతంలో వివరించాను. మిడ్ ట్రిబ్యులేషన్ పీరియడ్లో ర్యాప్చర్ జరిగింది అంటే అది సంఘానికి సంబంధించింది కాదు, ఇశ్రాయేలు జనాంగానికి అనేక మంది హతసాక్షులకు సంబంధించిన పరిమితమైనటువంటి సంఖ్యతో కూడిన విషయంగా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి ఒక ప్రత్యేకమైన సంఖ్య ఎవరు వెళుతున్నారు కూడా రాస్తున్నాడు. వారు పరలోకంలో ప్రవేశించారు కనుక ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. అంతేకాకుండా ఇక్కడ 2 సాక్షుల విషయంలో అనేక మంది ఒకరు ఏలియాని, ఒకరు మోషే అని భావిస్తారు. మరికొందరు ఏలియా హనోకులు మరణం చూడకుండా వెళ్ళారు కనుక ఏలియా హనోకులని కొందరు అంటారు. కానీ ఇక్కడ పేర్లు చెప్పలేదు, 2 సాక్షులని చెప్పబడింది. అంతేకాకుండా వారు చేసే పనులు రాశాడు. ఆకాశం నుండి అగ్నిని దించటం, ఇది ఈ యొక్క సూచన ఏలియా భక్తుడు చేశాడు ఆయన బ్రతికిన దినాల్లో. కాబట్టి చాలామంది ఏలియాని చెబుతున్నారు. ఏలియాను గురించి మలాకీ గ్రంథంలో అతడు రావాల్సి ఉందని, అయితే యేసు అతడు వచ్చాడు, అతడే ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడైన యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహానని నమ్మదగిన విషయం, ప్రభు మీరు అంగీకరించగలిగితే ఇతడే ఏలియా అని చెప్పాడు. కనుక మనం చూస్తున్నప్పుడు రూపాంతర పర్వతం మీద ప్రభు రూపాంతరం చెందినప్పుడు కూడా ఏలియాను మోషే వచ్చారు, ప్రభుతో ఆయన నిర్గమమును గుర్చిన విషయాలు మాట్లాడారు. అందుకని చాలామంది మోషే ఏలియాలు వస్తారు అని భావించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ 2 సాక్షులు అన్నారు. స్పెసిఫిక్గా వారెవరు అనేది చెప్పటానికి దేవుడు ఇష్టపడలేదు. 2 సాక్షులు అన్నారు. వాళ్ళు పంపించబడ్డారు, వారు చంపబడతారు కనుక వారికి అధికారము ఇవ్వబడుతోంది. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. జకర్యా గ్రంథంలో కూడా చెప్పినది. 2 సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇవాంజలిస్టులుగా వారు పంపబడుతున్నారు, గాస్పుల్ ప్రీచర్స్. చూడండి, వారు గోనెపట్ట ధరించుకుంటారు, 1260 దినాలు ప్రవచిస్తారు, వారికి అధికారం ఇవ్వబడుతోంది. ఆ తర్వాత వీరు ప్రభు అయిన వారి ఎదుట నిలిచిన 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. వీరు దీపస్తంభం, సంఘము యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నటువంటిదిగా దీపస్తంభం వర్ణించబడింది. తర్వాత
ఐదో వచనం, ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశిస్తే వారి నోట నుండి అగ్ని వెడలి వారి శత్రువులను దహించేస్తుంది. అయినా ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగనే వాడు చంపబడవలెను. ఈ 1260 దినాల్లో ప్రవచన సువార్తను రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఈ ఇరువురికి వ్యతిరేకంగా వచ్చిన వారిని అగ్ని చేత చంపేటువంటి శక్తి, నా మాట బండలను బ్రద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. నోటి వెంబడి బయలు వెళ్ళేటువంటి అగ్ని అంటే వాక్యం. ఆ వాక్కు చేత వారు శత్రువును సంహరించగలిగేటువంటి శక్తి వారికి ఇవ్వబడుతోంది. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. వారు ప్రవచించే దినాల్లో వర్షం కురియకుండా, యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పాడు, వర్షం కురియకుండా ఆపింది ఏలియా గారే, అగ్నిని దించింది ఏలియా గారు. కాబట్టి అనేక మంది ఏలియా అని అనుకున్నారు. కానీ ఈ ఇరువురు సాక్షులకు కూడా ఈ విధమైనటువంటి అధికారం ఇవ్వబడింది. వారు నీళ్లు రక్తంగా చేయటానికి వారికి ఇష్టమైనప్పుడల్లా తెగులతో భూమిని బాధించడానికి వారికి అధికారం కలదు. ఈ 2 అధికారాలు మోషే వినియోగించాడు ఐగుప్తుల మీద. ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయుల పైన నీళ్లు రక్తంగా మార్చడం, ఏటి నీళ్లు రక్తంగా మారిపోయాయి మోషే ఆజ్ఞించినప్పుడు. అంతేకాకుండా తెగులతో భూమి మీద వారిని బాధించాడు. ఈ అధికారం కూడా వారికి ఉంది. వారు చాలా శక్తివంతులు. వారిని క్రీస్తు విరోధి కానీ ఇతర మనుషులు కానీ ఏం చేయలేకపోతున్నారు, వారి ప్రీచింగ్ని ఆపలేకపోతున్నారు. దేవుని యొక్క సువార్త మర్మం కంప్లీట్ అయ్యే సమయానికి ఈ వ్యక్తుల యొక్క ప్రబోధం ద్వారా అనేక మంది మేల్కొల్పబడిన వారై హతసాక్షులు అవుతారు. దాని నిమిత్తమే వారు ప్రత్యేకంగా పంపబడ్డారు. ఆ తర్వాత వారు మరణం అవుతారని ఇక్కడ రాస్తున్నాడు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూరముఖం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపేస్తుంది. అగాధములో నుండి వచ్చిన క్రూరముఖం శాటన్ ఆర్ యాంటై క్రైస్ట్, ఈ రెండిటిలో ఏదైనా ఒకటి కావచ్చు అన్నారు బైబిల్ పండితులు. క్రీస్తు విరోధి అగాధములో నుండి వస్తున్నాడంటే డిమానిక్ పవర్స్. ఇదే మనం 10వ అధ్యాయంలో కూడాను ఎప్పుడైతే ఈ పాతాళము తెరవబడిందో, ఆ పాతాళము తెరవబడిన దానిలో నుండి ఒక పొగ రూపంగా వచ్చినట్లుగా 9వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తాం. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిములో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచి సూర్యుని వాయుమండలాన్ని చీకటిని కప్పేసింది అన్నాడు. ఏమిటిది? అగాధంలో ఏమున్నాయి? దురాత్మల సమూహాలు. ఈ డిమానిక్ పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ అథారిటీస్ అవి వెలుపటికి వస్తున్నాయి పాతాళంలో నుంచి. భూమి మీద ఉన్న మనుషులను బాధించడానికి, పరిస్థితులను నాశనం చేయటానికి వాటికి అధికారం ఇవ్వబడుతోంది. అదే చెబుతున్నాడు. ఇరువురు సాక్షులను కూడా ఆ క్రూర మృగం యాంటై క్రైస్ట్ చంపేస్తాడు. వారు చంపబడినప్పుడు వారి శవాలు మహాపట్టణపు సంత వీధుల్లో పడి ఉన్నాయి. వారికి ఉపమాన రూపంగా సుధమనియు ఐగుప్తనియు పేరు. సుధమ, ఐగుప్తు విగ్రహారాధన, వ్యభిచారం, ఈ రెండింటికి కూడా ఇది పెట్టిన పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు, సొదొమ. సొదొమ దేనికి పేరు? సొదొమ దేవుని యొక్క ఉగ్రతకు చోటై అగ్నిగంధకములను కృమరించినటువంటిది. కనుక మనం ఒకసారి ఆలోచించేయాలి. వ్యభిచారం మరియు విగ్రహారాధన భయంకరమైనటువంటి పెట్టేగినటువంటి పరిస్థితులు భూమి మీద ఉంటాయి. అచ్చట ప్రభువు కూడా సిలువేయబడ్డాడు. భూమి మీద లిటరల్గా జరిగే పరిస్థితులను జ్ఞాపకము చేస్తున్నాడు. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3.5 దినములు వారి శవాలను చూస్తూ వారి శవాలను సమాధిలో పెట్టనియ్యరు. ఎట్లా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఈ 3 శవాలను చూస్తారు? మేబీ టెలివిజన్, ఇంటర్నెట్. ఇప్పుడు మన పరిభాషలో చెప్పాలి అని అంటే
ఇప్పుడు మన పరిభాషలో చెప్పాలి అని అంటే ఇంటర్నెట్ ద్వారా కానీ టెలివిజన్ ద్వారా కానీ ఈ 3 దినాలు ఆ శవములు రోడ్డు మీద పడి ఉంటాయి. అవి చూస్తూ ఉంటారు మనుషులు. మనం చంపలేకపోయాం వీరిని, కానీ యాంటై క్రైస్ట్ చంపాడు కాబట్టి ఒకరికొకరు కానుకలు పంపించుకుందామని చెప్పి సంతోషంతో కానుకలు పంచుకుంటా ఉంటారు. సువార్త ప్రకటన చేసి వారి రక్షణ కొరకు హెచ్చరిక చేసిన వ్యక్తులను పట్టుకొని చంపినప్పుడు వారు కానుకలను పంపించుకుంటూ కట్నాలు పంపించుకుంటూ వచ్చారు. వారు చాలా సంతోషిస్తున్నారట భూలోక నివాసులు ఆ 2 సాక్షుల గతిని చూచి. చూడండి ఎటువంటి విషయమో ఇది. చూడండి ఎటువంటి దుర్గతి ఈ భూనివాసుల యొక్క మనస్సులలో ఉన్నదో ఆలోచించండి. సువార్త ప్రకటించినటువంటి ఆ 2 సాక్షుల మరణం వారికి ఆనందాన్ని కలిగించింది. సువార్త ప్రకటించు వారు తీసివేయబడితే ఏం జరుగుతుంది? సువార్త లేకపోతే నశిస్తారు కదా. కనుక రాజ్య సువార్త ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా కలిగే పాప క్షమాపణను గుర్చిన సువార్త సంఘానికి ఎత్తబడటానికి ముందు కృపాకాలంలో ప్రకటన చేయబడిన సువార్త కృపా సువార్త. సంఘం ఎత్తబడిన తరువాత 3.5 సంవత్సరాలు 2 సాక్షుల చేత రాజ్య సువార్త ప్రకటన చేయబడింది. సకల ప్రాంతాల ప్రకటన చేయబడుతుంది. ప్రతి మనుషులు కూడా భూనివాసులందరికీ కూడా ఆ సువార్త వెళుతుంది. యేసే మెస్సీ అని, యెహోవాయే దేవుడని, ఆయన ద్వారానే రక్షణని. వాళ్ళకి ఎప్పుడైతే ఈ సందేశం వెళ్ళిందో వారు కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ ద సిన్ ఇన్ దేర్ హార్ట్స్. వారి హృదయాల్లో ఉన్న పాపాన్ని బట్టి వారు ఆ విధంగా ఉంటున్నారు. అందుకనే వారు ఒకరికొకరు కట్నాలు పంపించుకొని కానుకలు బహుమానాలు పంపించుకొని సంతోషపడ్డారు. ఈ లోపల 3 దినాలన్నర అయిపోయింది. పిమ్మట దేవుని నుండి జీవాత్మ వచ్చింది, వారిలో ప్రవేశించింది. వారి పాదములు ఊని వారు నిలిచారు. చూడండి 3 రోజులు బరియలు చేయకుండా వారు అట్లా పారేసి ఉంచారు. 3.5 దినములైన తరువాత దేవుని నుండి జీవాత్మ దిగి వచ్చింది. వారు తిరిగి లేచారు. ఫిజికల్గా వారు రెజరెక్షన్లోకి వచ్చారు. పడిన శవాలు భూలోక నివాసులందరూ కూడా, ఒకవేళ అవి టీవీ అయితే టీవీ, నెట్ అయితే నెట్, భవిష్యత్తులో ఇంకేమైనా వస్తే అది, వాటిలో చూస్తున్న వారు ఒక్కసారిగా మరణించిన 3 దినాలైనటువంటి వ్యక్తులు తిరిగి లెగటం చూడగానే వారికి భయం వేసింది. మరి మారు మనసు పొందారా? భయం వేసింది కానీ మారు మనసు పొందలేదు. ఈ దినాన్ని చాలామందికి నరకం అంటే భయం ఉంది కానీ పాపాన్ని వదలటానికి ఇష్టం లేదు, పరిశుద్ధతలోనికి రావటానికి ఇష్టం లేదు. ఇదే మనస్తత్వం ఆనాడు ప్రజల్లో కూడా ఉండబోతోందని వాక్యం చెబుతోంది. వారు పాదములు ఊని నిలిచారు. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకములో 2 గొప్ప స్వరము వారితో చెప్పుట వారు విని మేఘారుడులై ఆకాశమునకు పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవచ్చు ఉండగా వారి శత్రువులు వారిని చూచిరి. వండర్ఫుల్ అండి. వారి శత్రువులు వారిని చూచారు కానీ మారు మనసు పొందలేదు. సోదరుడా సోదరి, ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, సువార్త నీ కొరకు ప్రకటించబడుతోంది. ఇది కృపాకాలం. నీవు రక్షించబడటానికి అవకాశం దేవుడు ఈ సమయములు ఇచ్చాడు. ఇదే రక్షణ దినం, అనుకూల సమయం. ఇది కాదని నీవు ప్రభువు యొక్క ఉగ్రతలో శ్రమల కాలంలో ప్రవేశించావంటే నీవు ప్రభువును చేరటానికి నీ మనస్సు నిన్ను అంగీకరించదు. ఏర్పరచబడిన వారిని ప్రభువు అందుకుంటాడు, మిగిలిన వారు శత్రువులుగా మిగిలిపోతారు. ఆ గడియలో గొప్ప భూకంపం కలిగింది. ఆ పట్టణాల్లో 10వ భాగం కూలిపోయింది. ఆ భూకంపం వల్ల 7,000 మంది చనిపోయారు. మిగిలిన వారు భయక్రాంతులై పరలోక దేవుని మహిమపరిచినారు. చూడండి, అక్కడ ఉన్నటువంటి వారిలో, విశ్వాసం ఉంచిన వారిలో కొందరు దేవుని మహిమపరిస్తే అత్యధికమైనటువంటి భాగం ప్రజలు వారి మరణాన్ని బట్టి భయపడ్డారే కానీ మారు మనసు పొందలేదు. 2వ శ్రమ గతించెను. ఏమిటి 2వ శ్రమ గతించటం?
9వ అధ్యాయం 12వ వచనంలో మొదటి శ్రమ గతించెను అన్నాడు. ఏమిటి మొదటి శ్రమ గతించటం? 8వ అధ్యాయము 13వ వచనంలో చెప్పిన విధముగా ఆకాశ మధ్యమున ఒక పక్షి ఎగురుచు అయ్యో 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 అని అంది కదా. 3 పర్యాయాలు అయ్యో అంటే ఒక శ్రమ, 2వ పర్యాయం అయ్యో అన్నప్పుడు 2వ శ్రమ, ఇంకా 3వ శ్రమ రావాల్సి ఉంది. 2 శ్రమలు అంటే 2 పర్యాయాలు అయ్యో అనే పదం గతించిపోయింది, నెరవేరిపోయింది అని చెబుతున్నాడు. దీనికి ముందు ఈ 3 పర్యాయములు అయ్యో అని చెప్పటానికి అర్ధగంట సేపు పరలోకంలో నిశ్శబ్దం. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. అవన్నీ ఎరిగినటువంటి వారుగా వారు నిశ్శబ్దం అయిపోయారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీవు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటే రేపు దుఃఖించాల్సి వస్తుంది. 2వ శ్రమ గతించిపోయింది, 3వ శ్రమ త్వరగా వచ్చుచు ఉన్నది. ఈ రాత్రి కాలము వాక్య ధ్యానం ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. 7వ దూత బోర ఊదినటువంటిది రేపటి ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలంకార రీతిగా చెప్పబడిన సందేశములో నుండి 7 ఏళ్ల శ్రమల కాలములో సంభవించనున్న విషయాలు భూమి మీదవి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు క్విజ్ రేపటి దినం ప్రసారం అవుతుంది. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారు ఘంటసాల చిరంజీవమ్మ గారు, వైఫ్ ఆఫ్ లేట్ స్టీవెన్ గారు, కుమారుడు కోడలు దైవప్రసాద్ ప్రశాంతి, మనుమల హర్షద్ చరితన్ కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఎపిసోడ్ సహకారులు కావాలను మరియు ఏసే పరిష్కారం 24 గంటల ఛానల్ నిమిత్తం స్టూడియోస్లోకి వేసవి కాలం వలన రికార్డింగ్స్ చాలా హాట్ కండిషన్ బట్టి ఇబ్బంది పడుతున్నారు సేవకులు, ప్రార్థన చేయండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను రాసిన ప్రకటన గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువు మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం విన్న బిడ్డలు మహాశ్రమల కాలంలో సంభవించే భయంకర ఘోరాలు విని మారు మనసు పొందటానికి సహాయం చేయండి. మీ యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాడని మీరు సెలవిచ్చారు. ఈ భూమి మీదకి రాబోతున్న తీర్పులలోనికి దేనిలోనికి కూడా విశ్వాసులు రాకుండా ఎత్తబడే గుంపులో మీరు వారిని చేర్చబోతున్నారు. ఆ గుంపులో మేము ఉండటానికి సహాయం చేయండి. దైవప్రసాద్ గారి కుటుంబాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారం లేవనెత్తండి. ఈ వేసవికాలం స్టూడియోస్లో రికార్డింగ్స్ కొరకు, శీతలీకరణ కొరకు సహాయం చేయండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.